హాట్స్పాట్ టూ మచ్. ఇది మనకి ఎంటర్టైన్మెంట్నే కాదు, రియాలిటీ చెక్లో పడేసే కొన్ని స్లిప్పర్ షాట్ క్వశ్చన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. నా వరకు ఇట్స్ అ గుడ్ వన్ అండి. కొంచెం ప్రీచింగ్ ఎక్కువైనట్టు అనిపించింది, బట్ కరెంట్ సిచ్యువేషన్కి ఆ మాత్రం ప్రీచింగ్ అవసరమన్న ఫీలింగ్ కలిగింది. డైరెక్టర్ స్టోరీ కాకుండా మెయిన్ స్టోరీస్ మొత్తం 3 ఉంటాయి ఈ పార్ట్ 2లో. అందులో ఫస్ట్ స్టోరీ డియర్ ఫ్యాన్. ఇది నాకు సూపర్గా అనిపించింది అండ్ నాకు బాగా నచ్చింది. ఫ్యాన్ వర్షిప్ అండ్ బానిసత్వం మీద ప్రోగ్రెస్ అయ్యే ఈ స్టోరీ మనలో చాలామందికి కొన్ని స్లిప్పర్ షాట్ క్వశ్చన్స్ని అడుగుతుంది. క్లైమాక్స్లో ఆ కిడ్నాపర్ చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 100% ట్రూత్ అండ్ దట్స్ ద రియాలిటీ. ఇక సెకండ్ స్టోరీ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనుకుంటా. ఈ స్టోరీ త్రూ మన వే ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ పైన లెక్చరింగ్ ఉంటుంది. ఆ స్టోరీ ఎండింగ్లో మనం ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పిన వే నాకైతే నచ్చింది. ఇక థర్డ్ స్టోరీ నాకు పెద్దగా నచ్చలేదు, కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ఇక ఫోర్త్ స్టోరీ, ఆ డైరెక్టర్ స్టోరీ ఏమైందనేది పార్ట్ 3లో చూసుకోవాలి. ఇది ఆహాలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎస్, మీరు ఈ మూవీని ఫ్యామిలీతో చూసేయచ్చు. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఈ మూవీ నచ్చింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.